పురాతన సాహిత్యం, ప్రాచీన నాణ్యాలు, తెలుగు సంప్రదాయ వంటకాలు సందడి చేస్తున్నాయి. ఈ మహాసభల ప్రారంభోత్సవ వేడుకల్లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. ఆంధ్ర సరస్వతి పరిషత్ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి కూడా 3 రోజుల పాటు గుంటూరులో అయితే మాత్రం ఈ ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభలు పెద్ద ఎత్తున కూడా 3 రోజుల పాటు జరిగినటువంటి నేపథ్యంలో తెలుగుకు సంబంధించినటువంటి కవులు, కళాకారులు, అదేవిధంగా కూడా ఔత్సాహికులు, అదేవిధంగా ముఖ్యంగా కూడా ఎవరైతే తెలుగు భాషను అభిమానించేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రాంగణానికి వస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. ప్రజెంట్ అయితే మాత్రం ఉదయం 8:30 నుంచి ఈ ప్రపంచ తెలుగు మహాసభలకు సంబంధించినటువంటి ఈ సభ అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇక్కడ మనం చూస్తే మాత్రం ఇక్కడ ఏ విధంగా ఇప్పటికే అన్ని స్కూల్స్ నుంచి, కాన్వెంట్ల నుంచి, కాలేజీల నుంచి కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు అయితే ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా ఏదైతే తెలుగు భాష ఉందో తెలుగు భాష ఔన్నత్యాన్ని తెలిపించే విధంగా కూడా ఇక్కడైతే ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఎవరైతే ఈ ముఖ్యంగా కూడా కవులను పోషించినటువంటి శ్రీకృష్ణదేవరాయల విగ్రహం, అలాగే కూడా తెలుగు తల్లి విగ్రహము, మరోపక్క శివాజీ విగ్రహము, ఇక తెలుగువారికి సంబంధించి తెలుగువారి ఔన్నత్యాన్ని చాటి చెప్పినటువంటి ఎన్టీఆర్ విగ్రహం, మరో పక్కన అయితే మాత్రం గురజాడ అప్పారావు, ఇక వాంగ్మయకారుడైనటువంటి అన్నమయ్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఇక్కడ మనం చూడవచ్చు వచ్చినటువంటి ఎవరైతే ఆహుతులు కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సాంప్రదాయమైనటువంటి కట్టుబట్టుతో వచ్చారు. ప్రధానంగా వీళ్ళందరూ కూడా చీరలే ధరించి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. తెలుగుకు ఉన్నటువంటి గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా తెలుగుకు సంబంధించి, తెలుగు భాషకి సంబంధించి ఏ విధంగా ఉంటుంది, ఏమిటి తెలుగులో ఉన్నటువంటి ఏవైతే ఈ సారస్వతానికి సంబంధించినటువంటి ముఖ్యంగా ఏవైతే కవితలు, అదేవిధంగా కూడా ఈ విమర్శలకు సంబంధించి, అలాగే మిగతా వాటికి సంబంధించినవి ఉంటాయో వాటిని అన్నీ కూడా వాళ్ళు ప్రతిబింబించే విధంగా ఉన్నారు. మనం చూడొచ్చు ఈ విజువల్స్లో ఏదైతే తెలుగు సాంప్రదాయాలకు సంబంధించి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి జానపద నృత్యాలకు సంబంధించి, జానపద కళలకు సంబంధించి ఏ విధంగా ఉంటాయనే దానికి ఇక్కడ విద్యార్థులు అయితే మాత్రం జానపద కళలకు సంబంధించినటువంటి ఏదైతే దీనికి వాళ్ళు దానికి సంబంధించిన వతాదనతో లోపలికి వెళుతూ ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే ఇక్కడ డప్పు కళాకారులుగా కానీ, లేకపోతే మరో విధంగా ఇక్కడ ఏదైతే ఈ జానపద కళకు సంబంధించి ప్రధానంగా వీళ్ళైతే మాత్రం ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. తెలుగు భాషకు ఉన్నటువంటి మాధుర్యాన్ని, తెలుగు భాష సంస్కృతి సాంప్రదాయాల్ని చూపించే విధంగా కూడా ఇక్కడ సభావేదికని ఏర్పాటు చేశారు. ప్రధానంగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మాత్రం పెద్ద ఎత్తున అన్ని స్కూల్స్, కాలేజీలకు సంబంధించినటువంటి విద్యార్థులు అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. వీళ్ళు చూడొచ్చు ఏ విధంగా ప్రధానంగా వీళ్ళు ఏదైతే గ్రామీణంగా, అదేవిధంగా కూడా జానపదానికి సంబంధించి ఏ విధంగా ఉన్నారు ఏంటి అనేది పూర్తి స్థాయిలో కూడా జానపద కళాకారులుగా కూడా వస్తూ ఉన్నారు. వీళ్ళు కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థుల్లాగా ఉన్నట్లు ఉంది. ఏంటమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏ ప్రోగ్రామ్ కి? తెలుగు మహాసభలు. ఓకే అందరూ అంటే ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రధానంగా కూడా ఇక్కడ విధానంగా చూడొచ్చు ఏ విధంగా జానపద సంబంధించి జానపద కళాకారులాగా జానపదానికి సంబంధించినటువంటి వస్త్రధారణతో ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. ప్రతి వాళ్ళు కూడా తెలుగుతనాన్ని, తెలుగు గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా ఇక్కడైతే మాత్రం వచ్చినటువంటి పరిస్థితులు ప్రధానంగా మనం చూడొచ్చు. ఇక్కడ ఈ కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే తెలుగు భాషాభిమానులతో పాటుగా కూడా తెలుగుకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే తెలుగు కవిత్వం కానీ సాహిత్యం కానీ సంబంధించిన అనేక రంగాలకు సంబంధించి విమర్శ, సద్విమర్శ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద కూడా ఈ రోజు అయితే మాత్రం ఈ రోజు నుంచి 3 రోజుల వరకు కూడా ఇక్కడైతే మాత్రం ఈ ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రపంచ తెలుగు మహాసభలు అనేది మాత్రం ఒక గొప్ప అంశం అని చెబుతూ ఉన్నారు. ప్రధానంగా ఏదైతే జాగృతంగా ఉన్నటువంటి తెలుగు మెల్లమెల్లగా కూడా తగ్గిపోతున్నటువంటి క్రమంలో తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని చాటుతూ తెలుగు భాష గొప్పతనాన్ని, అమ్మ తీయదనాన్ని, ఏ విధంగా అయితే అమ్మ భాషలో ఉన్నటువంటి తీయదనాన్ని తెలియజేసే విధంగా కూడా ఇక్కడ తెలియజేసేందుకు ఈ ప్రపంచ తెలుగు మహాసభలు ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్యంగా కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలుగు కళాకారులు, ముఖ్యంగా రచయితలే కాకుండా కూడా సీఎం చంద్రబాబు నాయుడు అటెండ్ అవుతున్నారు. అదేవిధంగా కూడా మారిషస్కి సంబంధించినటువంటి ప్రధాని కూడా వస్తున్నటువంటి పరిస్థితులు
పరిస్థితులు అయితే కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ సభ ఏదైతే ఉందో, ప్రపంచ తెలుగు మహాసభ ఏదైతే ఉందో, పూర్తిగా కూడా ఎక్కువ సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ, ప్రైమ్ 9 న్యూస్, తెలుగు భాష ప్రాంగణం నుంచి. వెనిజులా రాజధాని కరాకస్ పై అమెరికా వైమానిక దాడులతో